ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీణా సాధినేని. ఈ రోజు వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే ఈరోజు మా వర్క్ బ్యాక్ స్టోరీస్ కూడా నేను చూపిస్తా అని చెప్పాను కదా, అందులో పార్ట్ ఆఫ్ దిస్ నేను చేయబోతున్నాను అనమాట. ఇదే ప్రసన్న వదనం మూవీ టీంతో ఇంటర్వ్యూ. నేను లోపలికి వెళ్ళబోతున్నాను. అసలు ఎలా ఉంటుంది, ఎలా వర్కౌట్ అవుతుంది, ఎంతమంది ఇంటర్వ్యూ చేస్తారు, మొత్తం ప్రొడక్షన్ ఎలా వర్క్ అవుతుంది ఈ వ్లాగ్లో చూపిస్తాను. కమ్ విత్ మీ. ప్రసన్న వదనం టీమ్ని మేము ఇంటర్వ్యూ చేయబోతున్నాం, అంటే నేనే ఇంటర్వ్యూ చేయబోతున్నాను. సో లిటిల్ థాట్స్ ప్రొడక్షన్ దగ్గర ఉన్నాను, లోపలికి వెళ్తున్నా. లోపల సుహాస్ అండ్ టీం ఉన్నారు. వాళ్ళతో ఇంటర్వ్యూ ఎలా జరగబోతోంది అండ్ ఎంతమంది ఉన్నారు ఇంటర్వ్యూ చేసే లిస్ట్. అంటే ఒక ఛానల్ కాదు కదా, చాలా ఛానల్స్ ఉన్నాయి. తర్వాత వెబ్ మీడియా ఉంది. అందరినీ కవర్ చేసి మూవీ ప్రమోషన్స్ చేస్తున్నారు. అండ్ నౌడేస్ మూవీ ప్రమోషన్స్ చాలా అంటే చాలా డిఫికల్ట్ అయిపోయాయి. ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా రావడంతో వాళ్ళతో కూడా ప్రమోషన్స్ చేస్తున్నారు. అండ్ నేను ఫస్ట్ ఫ్లోర్కి అయితే ఎంటర్ అయిపోయాను. చెప్పులు చూస్తే ఇంకా మెట్ల మీద కూడా అందమైన ఉన్నాయి. లోపలికి వెళ్ళబోతున్నాను. ఆల్రెడీ ఇంటర్వ్యూ జరుగుతుంది. నేను బ్లాగ్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు చేయలేను, జస్ట్ విజువల్స్ మీకు చూపిస్తాను. మనం కూడా చెప్పులు చేసి ఇంకొక జత యాడ్ చేద్దాం. హీరోయిన్ ఫోటోషూట్. Story director, so in the call and the production values, so compromise so correct mantra, so we are done now. ఏంటంటే అడుగుతున్నాను ఆయన్ని, మిమ్మల్ని బ్యూటీ అమ్మాయి మీకు ఇష్టం లేదా? కాదు, నాకు నోటికి వచ్చింది చెప్పేస్తా. మీరు చెప్పండి, ఇద్దరు ఎంతవరకు సపోర్ట్ చేశారు? ఇద్దరు ఫుల్ సపోర్ట్ చేశారు. ఏం మాట్లాడుతున్నారు? ఎంతవరకు సపోర్ట్ చేశారు? యాక్టర్స్ కో యాక్టర్స్ బాగానే అడిగాను. అంటే మామూలుగా ఈ స్క్రిప్ట్ మీరు చేసినప్పుడు సో ప్రతి మూవీ ఇంటర్వ్యూకి ఒక పిఆర్ ఉంటారనమాట. పిఆర్ మోస్ట్ క్రూషియల్ పార్ట్ అనమాట ప్రమోషన్స్కి వచ్చేసరికి. సో చాలామందిని ఇప్పటి వరకు ప్రమోషనల్ యాక్టివిటీస్లో మోస్ట్ యాక్టివ్ ఫీమేల్ ఎవరైనా ఉన్నారు అంటే మా తేజ అక్కే. సో తేజ అక్క ఎక్కువ మాట్లాడరు అనమాట, అంటే ఆన్ కెమెరా అంతా ఆఫ్ కెమెరా ఉంటుంది, అంతేనా? సో ఫైనల్గా ఇంటర్వ్యూ అయితే కంప్లీట్ చేసేసాను. అది ఎలా ఉండబోతుంది అది నేను మీకు చూపిస్తాను. నేను చేసేటప్పుడు ఎవరు నాకు వీడియో తీసేవాళ్ళు లేకపోవడంతో నేను ఎక్కువ వీడియోస్ తీసుకోలేకపోయాను అనమాట. బట్ ఫుల్ ఇంటర్వ్యూ వస్తుందిగా, అది వచ్చిన తర్వాత మీరే చూసి చెప్పండి ఎలా అనిపించిందో, ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలో, లేదంటే సజెషన్స్ కానీ డిఫరెంట్ క్వశ్చన్స్ కానీ క్వశ్చనర్ కూడా మీరు నాకు ఇవ్వచ్చు. సో దిస్ ఇస్ ఆల్ ఇట్. ఇలా అయిపోయింది ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఫాలో మీ. ప్రసన్న వదనం మూవీ ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు నేను వీడియోలో చెప్పినట్టుగా నన్ను ఇలా పెట్టి తీసేవాళ్ళు ఎవరు లేరనమాట. అందువల్ల అలా నేనేమి వీడియోస్ తీసుకోలేదు. కానీ ఆల్రెడీ నా ఇంటర్వ్యూ అప్లోడ్ అయిపోయింది కాబట్టి ఇందులో సుహాస్ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. అందులో అసలుకి ఈ ప్రసన్న వదనం అనే మూవీలో ఏముంది, ఫేస్ బ్లర్ అంటే ఏముంటుంది, అండ్ ట్రైలర్ అండ్ చూసినప్పుడైతే సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో చాలా బాగున్నాయి. అండ్ సుహాస్ మీద చాలా హైప్ ఉంది. ఏంటంటే ఫస్ట్ మూవీకి కలర్ ఫోటోతో నేషనల్ అవార్డు విన్ అయ్యారు కాబట్టి ఈ మూవీ ఎలా ఉండబోతుంది, వచ్చే ప్రతి మూవీ కూడా తన క్యారెక్టర్ ని బేస్ చేసుకొని పర్ఫెక్ట్ గా సెట్ చేసుకుంటున్నారు ఆయన. అండ్ ఇప్పటి వరకు డెబ్యూట్ డైరెక్టర్స్ తోనే వర్క్ చేస్తాను అని కూడా చెప్పారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు అన్ని కూడా ఈ ఇంటర్వ్యూలో చూసుకోవచ్చు. ఇండియా గ్లిట్స్ తెలుగులో ఉంది. అండ్ మోర్ ఓవర్ మూవీకి వచ్చేసరికి May 3 అంటే రేపే రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి ఈ వ్లాగ్ ఈ రోజు రిలీజ్ చేయాలని మేమైతే అనుకున్నాము. రేపొద్దున ఒకవేళ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఆ మూవీ గురించి రివ్యూ కావాలి అంటే నాకు మీరు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఈ ఇంటర్వ్యూ కూడా ఎలా ఉందో చెప్పండి. మూవీ మీరు కూడా చూసి అది కూడా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.